మిరపకాయలు ఇద్దరు బాగుంది బ్రహ్మాండంగా ఉందండి 42 వేలకు అమ్మానండి నేను కింటా అని మనం చెప్పాడు. అంటే విమర్శిస్తుంటే కేసులు పెడుతున్నారని గ్యాస్ కొట్టడం మొదలెట్టారు. అద్భుతమైన ప్రభుత్వం ఇది, అమోఘమైన ప్రభుత్వం ఇది. చంద్రబాబు నాయుడు గారు ఇంకా 40 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారు. ఏమైనా 40 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండేదంటే ఆయనకు ఇప్పటికే 75 లేదండి. చంద్రబాబు నాయుడు గారు చాలా ఎక్కువ కాలం బతుకుతారండి. మొన్న చెప్పారు కదా మన దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఏదో కొత్తగా మెడిసిన్స్ వస్తున్నాయని, దానివల్ల ఆయన జీవితాంతం ముఖ్యమంత్రిగా ఉంటాడనేటువంటి ఒక ఎకిలిగా మాట్లాడేటటువంటి పరిస్థితికి ఈ ప్రభుత్వం దిగజారిపోయింది. ఏ కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం చేయటంలో విఫలమైపోయిందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రైతులు గాని, విద్యార్థులు గాని, పామరులు గాని తిట్టని వాడంటూ లేదు. తిట్టడంలో కొత్త పద్ధతుల్లో తిట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారనే విషయాన్ని గమనించండి. తిట్టిన ప్రతివాడిని తీసుకెళ్లడం, బొక్కలేయటం, బెదిరించడం ఇలా చేస్తున్నారు. వినుకొండలో ఇదే సంఘటన జరిగింది. ఈ సంఘటనకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయవాదులు వెళ్లారు. ఆయన విదిలించుకు తీసుకొచ్చారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దొంగచాటుకి వెళ్ళి సంతకాలు పెట్టాల్సిన అవసరం ఏముంది? నాకు అర్థం కాలేదు. ఆయనే అన్నాడు, ఎవరు స్పీకర్ గారు, ఆయన పేరేంటి, చింతకాయలు అయ్యన్నపాత్రుడు గారు, ప్రతిపక్షం దొంగ సంతకాలు పెడుతుందని. మరి ప్రతిపక్షం అది ఈమను దొంగ ప్రతిపక్షం అన్నాడు ఎందుకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనాలిగా. ప్రతిపక్షం అన్నాడు, ప్రతిపక్షం అది ఈమను ఏదో మాట్లాడుతుంటే ఆయనకి అదిగా స్వామి. అసలు ఆ చింతకాయలు అయ్యన్నపాత్రుడైనా ఆయన స్పీకరే గారి నోటికి అదుపు ఉందా? ఏం మాట్లాడతారో తెలుసా నీకు? ఇంతకుముందు ఏం మాట్లాడు చూశారా? అలా బ్రహ్మాండంగా మాట్లాడాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన కూర్చోబెడితే జగన్మోహన్ రెడ్డి గారిని రోజు తిట్టొచ్చు అనేటువంటి ఉద్దేశంతో అయ్యా మాకు తిడుదురు, మమ్మల్ని పిలవండి, మేము వస్తాము, మాకు ప్రత్యేక ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడంట ఆయన. ఇవ్వకుండా మీరు రండి మేము తిడతాం అనేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మీరు చూశారుగా. అచ్చెన్నాయుడు గారు అన్నారు, నేను ఇక్కడే ఉండాలి, ఇలాగే మీరు అక్కడే కూర్చోవాలి, ఆయన రావాలి. ఇదే శాసనసభలో. ఆయన పక్కన త్రిపుల్ గారు అక్కడ కూర్చోవాలంట, ఈయన ఇక్కడ ఉండాలంటే, ఇద్దరు పర్సనాలిటీస్ పెద్దవి కదా, ఆయన రావాలంటే కుమ్ముతారా వస్తే? పిచ్చి మాటలు మాట్లాడేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. శాసనసభని దుర్వినియోగం చేసి ఒకరికొకరు డబ్బాలు కొట్టుకోవటం, ఒకరికొకరు గ్యాస్ కొట్టుకోసం, ఒకరికో డబ్బా, పరస్పర డబ్బా, సొంత డబ్బా, ఇతర డబ్బా, ఈ డబ్బాలు కొట్టుకునే కార్యక్రమంలోనే శాసనసభ అంతా నడిచింది. ఇంకా ప్రజా సమస్యలు మాకు చాలా ముఖ్యం. శాసనసభకు వెళ్లకోకుండా కూడా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాం. నిన్నే కదా ఫీజు రియంబర్స్మెంట్ మీద యువత పోరు చేశాం, విద్యుత్ ఛార్జీల మీద పోరాటం చేశాం, గిట్టుబాటు ధరల మీద పోరాటం చేశాం. మాకు అన్నిటికన్నా మించి ప్రజా సమస్యల మీద పోరాటం చేయటం, ప్రజా సమస్యల మీద గొంతెత్తి మాట్లాడటం మా ప్రధానమైన ధర్మంగా భావిస్తున్నాం. అది శాసనసభ వేదిక అంటే మాత్రం పొరపాటు. శాసనసభకు ఆ రకమైన పవిత్రత లేకోకుండా ఇద్దరు చేశారు. ఇద్దరంటే స్పీకరు, డిప్యూటీ స్పీకరు. ఆ పవిత్రత లేకోకుండా ఒక కక్ష సాధింపు వేదికగా చేశారనేది మా అభిప్రాయం. మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే ఎక్కువసేపు మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇవ్వమని మేము అడిగితే మేము ఇవ్వంపో అనేటువంటి కార్యక్రమంలోకి వచ్చారు. కాబట్టి శాసనసభకు వెళ్లకపోయినా ప్రజా సమస్యల మీద పోరాడతాం, ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ప్రభుత్వాలు మెడలు వంచుతాం అని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఏంటండి సరే, అది ఇవన్నీ కూడా నేనేంటంటే ఇవన్నీ కక్ష సాధింపు చర్యలు చేసుకొనియండి, మళ్ళా వచ్చి మేము పెట్టుకుంటాం. ఏముంది, ఏదైతే మార్చామో అవన్నీ మళ్ళీ మారుస్తాం. మేము రావడం ఖాయం. వాళ్ళన్నీ మారుస్తారు, చేతిలో ఉన్నంత వరకు మారుస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ డిస్టిక్ అని పెట్టారు, కడప తీశారు, కడప పెట్టారు. బాగా సునకానందం అనుభవిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ఆర్ కడప జిల్లా. అంతకుముందు ఏముంది?